श्रीगुरुभ्यो नमः। हरि ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सदात्मध्यानरतं विशदेभ्यः प्राङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीदत्तात्रेयपरब्रह्मणे नमो नमः। ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆదిశంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి గొప్ప స్తోత్రము. ఈ స్తోత్రము బాగా నానుడిలో లేనట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి చాలా స్తోత్రాలు తెలుసు. అందులో కనకధార స్తోత్రం కానీ, మోహముద్రమనగా భజగోవిందం కానీ, ఇంకా అనేక స్తోత్రాలు ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి స్తోత్ర వాంగ్మయం గురించి, ప్రస్థానత్రయం గురించి, స్తోత్ర భాష్యం, భగవద్గీత భాష్యం, విష్ణు సహస్రనామానికి భాష్యం, ఇంకా అనేక ఉపనిషత్తులకి అంటే దశ ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ప్రధానంగా నృసింహపూర్వతాపంజ ఉపనిషత్తు ఇత్యాది ఉపనిషత్తులన్నిటికీ కూడా ఆయన భాష్యం రచించినట్టుగా మనకు చాలా మందికి తెలుసు. అయితే శంకర భగవత్పాదుల వారి యొక్క తల్లి ఆర్యాంబ, ఆ మహానుభావురాలు మరణశయ్యపోయి ఉన్నప్పుడు ఆయన ఎంతో దూరంగా ఉన్నా సరే ఆవిడ స్మరణ మాత్రం చేత అక్కడికి క్షణకాలంలో వచ్చి ఆవిడికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా శంకర భగవత్పాదుల వారు చేశారు. అలాగ మనకి ఖచ్చితంగా విద్యారణ్య విరచిత శంకర విజయంలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఆ తల్లిగారి యొక్క ఉత్తర క్రియలు చేస్తూ ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక చిన్న స్తోత్రాన్ని, అంటే మాతృతత్వం అంతా కూడా అందులో ప్రతిధ్వనించేలాగా చాలా గొప్పదైనటువంటి లోతైనటువంటి విషయాన్ని అందులో చెబుతూ, అసలు మాతృవేదన ఎలా ఉంటుంది, ఒక తల్లి తన పిల్లవాడిని కానీ పిల్లని కానీ పెంచేటప్పుడు ఎటువంటి సంతోషంతో ఉంటుంది, ఎంత బాధని ఆవిడ భరిస్తూ మనకు జన్మనిస్తుందన్న విషయాన్ని మొత్తాన్ని అంతా చెబుతూ ఆ మహానుభావుడు గొప్ప స్తోత్రాన్ని హృదయం మొత్తం ద్రవించిపోయేలాగా చక్కటి 5 శ్లోకాలని మనకు అందించారు. అసలు ఖచ్చితంగా ప్రతివాడు కూడా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప స్తోత్రం ఏదైనా ఉందంటే అందులో మాతృపంచకం ఒకటి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మాతృతత్వం గనక మనకు తెలిస్తే ఏనాడు ఎవ్వడూ తల్లిని అగౌరవపరచడు. అంటే మన భారతదేశం అంటేనే, మన భారతదేశాన్ని మనం భరతమాతగా చెప్పుకోవడమే మన భారతదేశంలో ఒక గొప్ప ఔన్నత్యం. ఏంటంటే మనం భారతదేశాన్ని భరతమాతగా చెప్పుకుంటాం, తర్వాత ఆవుల్ని గోమాతగా చెప్పుకుంటాం, భూమిని భూమాతగా చెప్పుకుంటాం, వనాల్ని వనదుర్గగా ఆవిడని కూడా ఒక అమ్మగా చెప్పుకుంటాం. ప్రతి దాంట్లోనూ కూడా మాతృతత్వాన్ని చూడగలిగేటువంటి గొప్ప లక్షణం మన భారతీయులకి అనాదిగా వస్తూనే ఉంది. మన సనాతన ధర్మంలో తల్లులకి చాలా పెద్ద స్థానాన్ని కల్పించినట్టుగా మనకు ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తూ ఉన్నది. గంగామాత అవనివ్వండి, మనకి అంత గొప్ప పంచపాండవులు తీర్చిదిద్దిన గొప్ప తల్లివని శ్రీకృష్ణుడు ప్రశంసిస్తాడు కుంతీదేవిని. అటువంటి ఎన్నో ఉపమానాలు మనకి పురాణాది ఇతిహాసాల్లో కనపడుతూనే ఉన్నాయి. మనకి ధ్రువుణ్ణి ప్రేరేపించినటువంటి ఆయన తల్లి సునీతి, అలాగ అనేక మంది, అలాగే తల్లికి బోధించినటువంటి కపిల మహర్షి, తల్లికి కపిలగీత అంతా బోధిస్తాడు కపిల మహర్షి, సాక్షాత్తు విష్ణుమూర్తి. అదే కోవలోకి చెందినటువంటి వాళ్ళు మన ఆదిశంకరుడు. ఆ మహానుభావుడు తన తల్లి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో మనకు తెలిసిన శంకర విజయంలో కూడా వస్తున్న విషయాన్ని, తన తల్లికి ఉత్తర క్రియలు చేయడానికై అగ్నిహోత్రం అడిగిన ఎవరు ఇవ్వకపోగా మహానుభావుడు అగ్నిహోత్రాన్ని ఆయన సృష్టించి తల్లికి ఉత్తర క్రియలు చేసి, ఆ మహానుభావుడు ఆవిడ యొక్క స్థూల శరీరాన్ని మాత్రం అక్కడ అగ్నిహోత్రంలో వేసి, ఆ తర్వాత ఆవిడ సూక్ష్మ కారణ శరీరాలను తీసుకుని ఆ మహానుభావుడు తిన్నగా విష్ణు సాయుధ్యానికి తీసుకెళ్లి దింపినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే ఆయన రాసినటువంటి, ఆయన చెప్పినటువంటి 5 శ్లోకాల యొక్క విశేషాలని ఇవాళ చెప్పుకున్నాం. ముందుగా మనం మొదటి శ్లోకం చెప్పుకుంటే ఆ మహానుభావుడు ఒక మాట చెప్పాడు. ముక్తామణిస్త్వం నజనం మమేతి రాజేతి జీవేతి చరం సుతత్వం ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతర్దదామ్యహం తండులమేవ శుష్కం. అమ్మా, నువ్వు చిన్నతనం నుంచి ముక్తామణిస్త్వం నయనం మమేతి, ఒరే నువ్వు నా ముత్యానివిరా,
నువ్వు నా రత్నానివిరా, నా కంటి వెలుగు నాన్న అని ఎల్లప్పుడూ అంటూనే ఉండేదానివమ్మా. జీవేతి చిరం సుతత్వం. సుత అంటే అయ్యా కొడుక, నువ్వు ఎప్పుడూ కూడా చిరంజీవిగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఉండి ప్రేమతో పిలిచేదానివి. అటువంటిది ఇవాల్టి రోజున నేను నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నానమ్మా. నువ్వు నన్ను అంత ప్రేమగా పిలిచిన నీ నోట్లో చివరి కాలంలో మాతర్దదామ్యహం తండులమేవ శుష్కం. ఈనాడు కేవలం ఇన్ని శుష్కమయమైనటువంటి బియ్యం అంటే ఉడకనటువంటి బియ్యం గింజని నోట్లో వేస్తున్నానమ్మా, నన్ను క్షమించు అని ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పారు కదండి. ఇటువంటి గొప్ప స్తోత్రాన్ని తల్లి గురించి చేశాడు ఆయన. తర్వాత అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోజ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందేతి భోజనన్నైరచితోయమంజలి. అమ్మా, నన్ను కనేటప్పుడు ఆ ప్రసవ వేదన తట్టుకోలేక నువ్వు పంటిని బిగించుకొని పంటి బిగువన ఆ నొప్పినంతా అట్టే పెట్టుకొని అంబేతి తాతేతి శివేతి తస్మిన్, అమ్మా నాన్న శివ కృష్ణ హర గోవింద అని పెద్ద పెద్ద కేకలేస్తూ ఎంతో బాధను అనుభవిస్తూ నాకు జన్మనిచ్చావమ్మా. కానీ నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయానమ్మా. ఒక్క నమస్కారం, రచితోజ మంజలి, ఒక్క నమస్కారం మాత్రం చేస్తున్నానమ్మా. అటువంటి జన్మనిచ్చిందని నీకు నమస్కారం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నానమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీ రుణాన్ని తీర్చుకోలేను అని చెప్తున్నారు ఆ మహానుభావుడు. ఆస్తాం తావదయాం ప్రసూత సమరే దుర్వార శూల విజథ నైరుచ్యం తనుశోషణం మలమదీ శయ్యాత సంవత్సరీ ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య క్షమా దాతుం నిష్కృతిమున్నతోపి తనజస్తస్యై జనన్యై నమః. అమ్మా, నన్ను కన్న సమయంలో నువ్వు 1000 శూలాలు పొడిచినటువంటి బాధనంతా అనుభవించావు. కళను కోల్పోయి శరీరం శుష్కించిపోయి ఉండగా అసలు మలమూత్రాదులు తీయటానికి ఎవరైనా ఉన్నారా లేరా అన్న విషయం కూడా చూడకుండా 1 సంవత్సర కాలం పాటు దుర్భరమైనటువంటి కష్టాన్ని అనుభవించావమ్మా. అసలు ఒక కొడుకుని ఒక తల్లి కనాలన్నా, ఒక పిల్లవాడిని కానీ పిల్లని కానీ తల్లి కనాలన్నా ఎటువంటి బాధను అనుభవించాలో చూసేవాళ్ళకి తెలియదు. కేవలం అందుకనే మన శాస్త్రాలు కానీ పురాణాలు కానీ మాతృమూర్తికి అంత పెద్దపీట వేసింది. మన భారతదేశం కూడా మాతగానే పొరవబడుతూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి తల్లి ఎంత భారాన్ని సహించేవో కదమ్మా. అసలు అలాంటి బాధని ఎవ్వరూ సహించలేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు ఎంత గొప్పవాడైనా సరే తల్లి రుణాన్ని తీర్చుకోగలడా అమ్మా. నీకు ఒక్క నమస్కారం మాత్రం చేయగలుగుతున్నాను తల్లి అని నమస్కారం చేశారు స్వామివారు. గురుకులముపసృత్య స్వప్న కాలే తు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదోత్తముచ్చైః కురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. ఒకసారి ఆర్యాంబ పడుకుంటూ ఉండగా కలొచ్చిందిటండి ఆవిడికి. ఏమిటా కలంటే, శంకర భగవత్పాదుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి ఒక సన్యాస వేషంలో కనిపించేట ఆవిడకి స్వప్నంలో. వెంటనే కొడుకు తల్లికి దూరం అయిపోతాడేమో అన్న భయంతో ఆ తల్లి గబగబా ఇంటి దగ్గర నుంచి గురుకులం దాకా పరిగెత్తుకు వెళ్ళి శంకరుల వారిని పట్టుకొని గట్టిగా ఏడవడం ప్రారంభించిందిటండి. అలా ఏడిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ బాధను చూసి ఏడ్చారటండి. అంత బాగా బాధపడింది ఆవిడ. అలాగే నేను యతివేషంలో కనపడితేనే నువ్వు అంత దూరం వచ్చి గురుకులం దాకా వచ్చి పెద్దగా ఏడ్చేవు కదమ్మా. ఆ సమయంలో నీకు అక్కడ ఉన్నటువంటి వారు నీ దుఃఖాన్ని చూసి మరింతగా బాధపడ్డారు. అంత గొప్పదాని నువ్వు కేవలం నేను యతివేషంలో నీకు స్వప్నంలో కనిపిస్తేనే అంత బాధపడిపోయావు నువ్వు. అటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి నీవు అంటే కుమారుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టి ఉండలేనటువంటి గొప్ప తల్లి మనస్సు అయినటువంటి నీ మనస్సుకి నీ పాదాలకి నమస్కరిస్తున్నానమ్మా అని చెప్పి నమస్కారం చేశారట శంకర్ల వారు. నదత్తం మాతస్తే మరణ సమదే తోజమపి వా స్వధావానో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధినా న జప్త్వా మాతస్తే మరణ సమదే తారకమను
అకాలే సంప్రాప్తే మది కురుదయాం మాతురతులాం. అమ్మా, చివరి నిమిషంలో నీ దగ్గర ఉండలేకపోయానమ్మా, నేను సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణ సమయంలో కొంచెం నీళ్ళైనా నీ నోట్లో వేయలేకపోయాను. శ్రాద్ధ విధిని అనుసరించి స్వధ అనేటువంటి, అంటే స్వధ అంటే మనకి పితృకార్యాల్లో వాడేటువంటి అగ్నిహోత్రాన్ని స్వధ అని పిలుస్తారండి, సమర్పించేటువంటి అవిర్భాగాన్ని. దేవకార్యాల్లో వాడేటువంటి వాటిని స్వాహాకారంతో సమర్పించేటువంటివన్నీ కూడా దేవకార్యంలో వస్తాయి. స్వధాకార్యంలో, స్వధ అంటే పితృకార్యాల్లో సమర్పించేటువంటివన్నీ కూడా స్వధ అనేటువంటి నామంతో వస్తాయి. అటువంటి స్వధ అనేటువంటి నామాన్ని అనుసరిస్తూ నేను ఆ శ్రాద్ధ విధిని కూడా శ్రాద్ధ విధినా నజత్వ, శ్రాద్ధ విధి కూడా చేయలేకపోయానమ్మా. నజత్వ మాతస్తే మరణ సమదే తారకమను. చివరికి ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్నైనా చదవలేదమ్మా. నన్ను క్షమించు. అకాలే సంప్రాప్తే మదికురుదయాం మాతురతులాం. అసలు నేను రావటమే అకాలంలో వచ్చానమ్మా, నన్ను క్షమించు. నా యందు దేనితో సమానము కాని దయను చూపించమ్మా. అమ్మ, ఎక్కడ అసలు దేనితోనూ పోల్చడానికి లేనటువంటి గొప్ప దయని నాకు చూపించమ్మా అని శంకర భగవత్పాదులు వారు తన తల్లిగారిని సమీపించి స్తోత్రాన్ని చేసేటటువంటి చివరి సమయంలో. అంత ఉత్కృష్టమైనటువంటి గొప్ప స్తోత్రం ఆ మాతృపంచకమని ఆదిశంకరాచార్యుల వారు, అలాగే చాలా చాలా రాశారు. కౌపీన పంచకమని, ఇంకా గొప్పదైనటువంటి స్తోత్రాలు మనకు తెలుసు, నిర్వాణ షట్కమని. కానీ అన్నిట్లోనూ మకుటం అని చెప్పుకోదగ్గది మాతృపంచకం. ఎందుకనంటే ఎటువంటి వాడికైనా తల్లి ఎంతో బాధపడితే గాని జన్మని ఇవ్వలేదు. అటువంటి వాడు జీవితకాలం కాదు, ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణాన్ని తీర్చుకోలేరు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మన వంటి వారికి బోధ చేయడానికి శంకర భగవత్పాదులు వారు ఇంత గొప్ప స్తోత్రాన్ని మనకు అందించారు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ మాతృపంచకం అనేటువంటి చిన్న స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకొని ఎప్పటికైనా సరే అమ్మా నీ రుణాన్ని తీర్చుకుంటానమ్మా అని తల్లి గారికి పలుమారు నమస్కారం చేసుకోవాలి. మామూలుగా మనకి సాధారణంగా ప్రతి వాళ్ళకి 3 రుణాలు ఉంటాయి. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం అని 3 రుణాలు ఉంటాయి. అందులో మొదటిది దేవరుణం. దేవరుణం దేనికయ్యా అంటే, మనల్ని ఎక్కడో జీవులం మనం. ఆ మహానుభావుడు ఎంతో కారుణ్యంతో, అవ్యాజమైనటువంటి కరుణతో ఆ మహానుభావుడు మనకి ఎక్కడో ఒక చోట పుట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చి మనకెంతో బుద్ధి, మనస్సు, చక్కదైనటువంటి శరీరం, ఆరోగ్యం ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం వల్లే మనకు కలుగుతాయి. అటువంటివి మనకిచ్చి ఎంతో క్షేమంగా మనం చూస్తున్నటువంటి ఆ భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. తర్వాతది ఋషి రుణం. మన వంశాలకి మూలాలైనటువంటి ఋషులు మనకి ఎంతో వాంగ్మయాన్ని అందించి, మన ఏ ధర్మంలో ఉంటే మనం ఉద్ధరింపబడతాము, ఆ పరమాత్మను అలా చేరుకుంటాము, మళ్ళీ పుట్టక్కర్లేనటువంటి గొప్ప స్థితి, మోక్షస్థితి ఎలా కలుగుతుంది, ఇవన్నీ మనకు బోధించినటువంటి ఋషులు మన వంశాలకి మూలాలు. మనం చెప్పుకునేటువంటి గోత్రం అంతా కూడా ఏదో ఋషినామం చెప్పుకుంటాం. అలాగా మన శరీరానికి కారణమైనటువంటి, మన జన్మలకు కారణమైనటువంటి వంశ మూలాలన్నిటికీ మూల పురుషులైనటువంటి ఋషులు ఆ భగవంతుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. దాంతోపాటు పితృరుణం. పితృరుణం అంటే ప్రత్యేకంగా పితృ మాత్రం ఉండదు. పితృరుణం అంటే మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ మనం రుణపడి ఉండాలి. ఎందుకు రుణపడి ఉండాలంటే వారు లేనిదే మన జీవితం లేదు కాబట్టి. అందుకని శంకర భగవత్పాదులు వారు ఆ విషయాన్ని ప్రతిపాదన చేస్తూ మనందరికీ కూడా గొప్ప బోధ చేసినటువంటి విషయం ఏంటంటే మాతృపంచకమని. ఇటువంటి స్తోత్రం ఇవాళ ఏనాటి నుంచో అనుకుంటున్నాను కొన్ని అద్భుతమైనటువంటి స్తోత్రాలు చెప్పాలని. వాళ్ళ అవకాశం దొరికింది. ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఆ మాతృపంచకాన్ని చెప్పుకునేటువంటి అదృష్టం నాకు ఇవాళ కలిగింది. కాబట్టి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ, ఇటువంటి గొప్ప స్తోత్రాన్ని మనకు అందించి తల్లి యొక్క వైశిష్ట్యాన్ని ఇంకా ఇవాళ రోజుల్లో తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నారనేది మనం చెప్పుకోకర్లేదు ప్రత్యేకంగా. అటువంటి వారందరూ ఇటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదివి విని విషయం తెలుసుకుని
వాళ్ళు ఇప్పటికైనా కనువిప్పు కలిగి తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోగలరు. అలా చూసుకునేటువంటి బుద్ధి వాళ్ళకి కలగాలని ఆ పరదేవతకి, మహాత్రిపుర సుందరికి, ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ లలితాచరణారవిందార్పణమస్తు. స్వస్తి.